మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. చూడు లక్క పెడతలాగా మొహం చూడు, మొహం జీడికాయ మొహం ఇదేను. తప్పు తనదే కాదు, నాది కూడా ఉందిగా. అవును, తన తప్పే ఉంది, అంత నాదే తప్పు. ఎలా నేనేం బాగాలేను. నేను కూడా బాగాలేను. మన ఇద్దరు పెళ్లి చేసుకుంటేనే బాగుంటాం. అయితే చేసుకుందాం. ఐదారు మలిగాడా, నీకు సిగ్గు లజ్జ లేదు? నీకెన్నిసార్లు చెప్పాను నా చిటి చెల్లి వెంట పడొద్దని? దాన్ని ఆహుతి చేద్దామనా? అక్క, ఆయన మన ఇంటికి కాబోయే అల్లుడు, నా ముద్దుల కృష్ణయ్య. నా మువ్వగోపాలను ఏమైనా అన్నావంటే నేను సహించను. నీ నోరు మీవే రౌడీ రంగమ్మ. కట్టుకున్న దానికి పట్టిన కూడు పెట్టలేని బికార్ రౌడి వీడు. వీడి మీద ప్రేమాభిషేకం కురిపించి ప్రేమ నగరు కడతానంటావేంటే? ఊరికే భద్రకాళి అరవకు. 2 రోజుల్లో ఈ షోక్గాడు ఉద్యోగం సంపాదించుకుని అప్పుడు కడతాడు నీ ముద్దుల చెల్లెల మెళ్ళలో మంగళసూత్రం. ఊరికే సావరిపోతుల వాక్కు. శభాశ్రాముళ్ళ ఉద్యోగం సంపాదించు, అప్పుడు వేస్తాను మీ ఇద్దరి మీద తలంబ్రాలు. కదా, ఇదెక్కడ న్యాయం? ప్రేమకే సంకెళ్ళా? ప్రేమించాలంటే కేవలం ఉద్యోగమే చేయనక్కర్లేదు, తెలివి ఉంటే ఎన్నో పనులు చేయొచ్చు. సరే, ఏ పని చేయాలో చెప్పండి. మీరు నామోషి అనుకోనంటే చెప్తాను. నాకెందుకంటే నామోషి, నీ బీకాం ఫస్ట్ క్లాస్. చెప్పండి. మీకు హితబోధ చేయడం నా ఉద్దేశం కాదు. రోజు వీధుల్లో సీసాలు, పేపర్లు అంటే ఎంతో మంది వస్తుంటారు. వాళ్ళది వ్యాపారం కాదా? వాళ్ళు బ్రతకడం లేదంటారా? కేవలం ఉద్యోగస్తులు బతుకుతున్నారా? లేదు, ఉద్యోగస్తుల కంటే వ్యాపారస్తులే బాగా బతుకుతున్నారు. మరింకే, మీరు చిన్న పెట్టుబడితో ఏదైనా వ్యాపారం ప్రారంభించచ్చుగా. కరెక్ట్ అండి, ప్రారంభించొచ్చు, కానీ దానికి పెట్టుబడి కావాలిగా. మా ఆఫీస్ లో లోన్ తీసుకొని నేను ఇస్తాను, తీసుకోండి. మీరా? అవును, ఊరికే ఇవ్వలేండి, వడ్డీతో సహా మళ్ళీ తీసుకుంటాను. తక్కాలి, బెండకాయ, కత్తిరికాయ. అమ్మా తక్కాలి. ఏం బా కత్తిరికాయ అన్నవేళ? కిలో 5 రూపాయమ్మా. 5 రూపాయా? తక్కాలి వ్యత్యాసం లేదు, పారంగా ఆంధ్ర తక్కాలి. సరే, అరకిలో కొడు. అమ్మా గోసు వెండక పారంగా మా పిండి వెండక. వేండపా. తక్కాలి, బెండకాయ, కత్తిరికాయ. వెళ్ళిపోయిందిరా, వెళ్ళిపోయింది. వాసు, ఏమిటో అవతారం? ఈ వ్యాపారం దీనికంటే ఇది బెటర్. అది సరే గానీ నీ సినిమా ట్రైల్స్ ఏమయ్యాయి? ఆ గంగలో కలిసింది. ఆమె ఒకటే ఒక ఛాన్స్. ఒక డైరెక్టర్ ఇంటికి ట్రై చేశాను, వాడు ఏ విధంగా ట్రై చేశాడు. అవును, బీకామ్ బీకాం 4 గీసుకోవడానికి కూడా పనికి రాలేదు. అవునరా, నువ్వు కూడా ఇలాంటి వ్యాపారం స్టార్ట్ చేయకూడదు? ఆంధ్ర నుంచి వచ్చింది ఇలాంటి వ్యాపారం పెట్టుకోవడానికా? మరి కుక్కమని పరిగెత్తడానిక? ఏడ్చావులే. అవునరా, భోజనం చేసావా? లేదు. ఇదిగో వెళ్ళి ఒక ప్లేట్ మీల్స్ భోజనం చేసి ఇంటికి రా. ప్లేట్ మీల్సా? 3 రోజులు అయిందిరా భోజనం చేసి. ఇచ్చేది ఏదో ఫుల్ మీల్స్ ఇవ్వరాదు? ఇది ఫుల్ మీల్స్ సరిపోతుంది అనుకో. పక్కన చికెన్ ఫ్రై, మటన్ కూర, ఎక్కర్. నువ్వు కుక్క ముందే పరిగెత్తు. త్వరగా ఏమండో ఇదిగోండి. ఇవన్నీ ఎందుకండి మాకు? ఇవన్నీ మీకు మాత్రమే కాదండి, నాకు కూడా. ఎందుకంటే నేను అన్నం మాత్రమే వండుకోగలను. కూర మీరు వండి పెడితే నేను తర్వాత తీసుకెళ్తాను. ఇవన్నీ లోపల పెట్టండి. నా యజమానురాలకి లెక్క చెప్పాలి. యజమానురాలా? అవునండి, ఆవిడ యజమానురాలు మాత్రమే కాదు, ఫైనాన్షియల్ కూడా. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ విల్ బి ఎ వుమన్ అంటారు. ఎవరా అన్నది? నేను మాత్రం కాదండి, ఎవడో గొప్పడే అని ఉంటాడు. అది నిజమే కదండి. ఎందుకంటే మీరే కనుక లేకపోతే నేను ఇలా బాగుపడేమన్నా ఏంటి. ఈ రోజు లాభం 30 చిల్లరండి. అందులో 30 మీరు ఉంచుకోండి, చిల్లర నేను ఉంచుకుంటాను. ఉంచండి. నాకెందుకండి, మీ దగ్గర ఉంచండి. భలే వారండి, తీర్చిదిద్ది ఆడదు లేకపోతే మగాళ్ళు ఎన్ని చిల్లర ఖర్చులైనా చేస్తారు. ఇదిగో ఉంచండి. అలాగైతే ఇవ్వండి. అంటే నన్ను తీర్చిదిద్దడానికి ఒప్పుకున్నట్టేనా? నిజంగా? అయితే ఒట్టేయండి. ఒట్టు. గాడో మంగళగిరి పానకాలు. రాధ వాడితో జ్యూయెట్లు పాడుతుందా? నా ఉప్పు తింటూ నాకే ద్రోహం చేస్తుందా? మీ ఉప్పులో కొంచెం కల్తీ ఉందేమో సార్. షట్ అప్, గెట్ అవుట్. బేబీ బీపీ పెరిగిపోతుంది, బ్రాండీ.
పోతుని అమ్మ కడుపు మాడ. సౌండ్ చెయ్యకే, మెల్లిగా పెట్టు గ్లాసు. రాధా, యు ఆర్ డిస్మిస్డ్. నోటీస్ ఇవ్వకుండా పనులు ఎలా తీసేస్తాడు? మిమ్మల్ని తీసేయలేదు, అలాగే నన్ను. మమ్మల్ని తీసేసిన రోజున కోవర్కర్స్ కూడా కొట్టి స్ట్రైక్ చేద్దాం అనుకున్నాం. మేము కొత్త వాళ్ళం కనుక సపోర్ట్ లేకుండా పోయింది. ఇప్పుడు మిమ్మల్ని తీసేసిన కారణం ఏంటి? అడగలేదు. అసలు ఆ షాక్ లో నాకేం తోచలేదు. ఇలాంటి దుర్మార్గులు పెరిగిపోవడం వల్ల ఇప్పుడు జనం నక్సలైట్లుగా మారిపోతున్నారు. వాడికి నేవిలి బుద్ధి చెప్పొస్తాను. దెబ్బకి దెయ్యం దిగి రావాలి. వదండి, అనవసరంగా నా గురించి మీరు గొడవలు పడద్దు. నేను వేరే ఉద్యోగం చూసుకుంటాను. అవును, అందరూ ఇలా వదిలేస్తేనే వాడు అలా రెచ్చిపోతున్నాడు. ఆ కోకోకి నే గుణపాఠం చెప్తాను. ఆగండి. పోనీ అమ్మ కడుపు మాడ, నువ్వా? ఏమైంది సార్? ఈసారి సిగ్నల్స్ అన్ని కరెక్ట్ గా సరిపోయాయి. క్రితం సారి కూడా కరెక్ట్ గానే సరిపోయాయన్నారు. తెరిచి చూస్తే డ్రాయర్లు, బనీన్లు. ఈసారి బాడీలు, లంగాలు తేలేదు కదా సార్. టీ తాగే టైమా ఇది? పోదలకి టకారా సేటు మన కోసం వెయిట్ చేస్తుంటాడు. మనం అర్జెంట్ గా వెళ్ళాలి. ఓ మై గాడ్, మదనపల్లి మల్లేశ్వరా, వీడు ఇప్పుడు తాగంటాడేమిటి? రాము, రెడీ సార్, తీసుకోండి సార్. వేడి టీ కాదురా, నీ పిండా కూడా గ్లాసులో కలిపి తాగేస్తాను. మాకు సిఐడి వచ్చాడు. వాడు అడిగితే మేమిద్దరం లోపల లేమని చెప్పు. వాడిని లోపల రానిచ్చావో ప్రాణాలు తీసేస్తాను. వెళ్ళు. ఎక్కడాయన? ఎవరు? అదే కోకో ట్రేడర్స్ యజమాని. ఆయనతో కొంచెం మాట్లాడాలి. ఆయన లోపల ఉన్నారు సార్. ఎవరైనా అడిగితే లేరని చెప్పమన్నారండి. అంటే లోపల ఉంటే లేరని చెప్పన్నారా? ఆయనతో మాట్లాడు. ఆగండి, మీరు లోపలికి వెళ్తే ఆయన నన్ను సంచేస్తున్నారండి. నేను చావటం మీకు ఇష్టమా? నాకు ఇష్టం లేదు. అయితే వెళ్ళండి, దయచేసి వెళ్ళండి సార్. కానీ ఆయన బయటకు వచ్చే వరకు నేను గేట్ దగ్గర వెయిట్ చేస్తాను. సార్, వాడు బయట బిచ్చానా వేశాడు సార్. ఇంకా లాభం లేదు. మనం ధైర్యంగానే వెళ్ళి కారెక్కేసేద్దాం. నువ్వు స్పీడ్ గా డ్రైవ్ చేసి పద. పిలిచినా పలకలేదేంటి? తంతానని భయం. వీళ్ళెక్కడ దొరికారా మన ప్రాణాలకి? ఏ పని చేద్దాం అనుకున్నా యమదూతల్లా ప్రత్యక్షం అవుతున్నారు. వీళ్ళిద్దరిని ఏం చెయ్యాలి, ఎలా బాంబేలో పీకే రాజునే నరహంతకుడున్నాడు. వాణ్ణి చూస్తే జనమే కాదు, పోలీసులు కూడా భయపడతారు. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, వాణ్ణి పిలిపించండి. వెల్కమ్ టు మెడ్రాస్. హలో మిస్టర్ కోకో, మీ గురించి విన్నాం. ఎన్కే చెట్టియార్ చెప్పారు. మీకు తెలుగు? ఐ నో ఆల్ ఇండియన్ లాంగ్వేజెస్. అన్ని భాషలు నాకు వచ్చు. ఎప్పుడు ఏ పని ఏ రాష్ట్రంలో పడుతుందో చెప్పలేంగా. ఆఫ్ కోర్స్. కూర్చోండి కూర్చోండి. మీ ప్రతిభ గురించి విన్నాం. బాంబేలో మీ పేరు చెప్తేనే ప్రజలు వణుకుతారు కదా. అవును పీకే రాజు గారు, మీరు మనుషుల్ని పీకి చంపుతారా? కాదు, నా పేరు రాజు. ప్రొఫెషనల్ కిల్లర్ని కాబట్టి అందరూ నన్ను పీకే రాజు అంటారు. సరే, ఎవరిని చంపాలో చెబితే ఎల్లుండి ఉదయానికల్లా నేను పంజాబ్ లో ఉండాలి. అక్కడ 14 మర్డర్స్ ఒప్పుకున్నాను. ఎల్లుండే వెళ్ళిపోతారా? మై గాడ్, ఈలోగా ఇక్కడ పని పూర్తవుతుందా? నల్లుల్ని చంపడానికి కూడా నేను ఇక్కడ 4 రోజులు ఉండారా మిస్టర్ కోకో? వాళ్ళని మీరు తేలిగ్గా భావించొద్దు. ఆ సిఐడిలిద్దరూ చాలా తెలివైన వాళ్ళు. తెలివైన వాళ్ళని తెల్లబోయేటట్టు చేయడమే మన తెలివి. చిన్న బ్లేడ్ మొదలు పెద్ద కత్తి వరకు అన్ని మన దగ్గరే ఉన్నాయి. చిన్న పిన్ను నుంచి పవర్ఫుల్ టెలిస్కోప్ గన్ వరకు మన దగ్గర ఉన్నాయి. ఈ పిస్టల్ తో ఎంత దూరంలో ఉన్న మనిషినైనా ఈజీగా చంపొచ్చు. ఇది రాయలసీమ కడప స్పెషల్ బాంబ్. బాంబా? సౌండ్ వస్తుందేమో, దాచేయండి బాబు. చూడండి, మీరేం చేస్తారో ఎలా చంపుతారో నాకు అనవసరం. పని మాత్రం వెంటనే జరిగిపోవాలి. ఇదిగోండి అడ్వాన్స్. ఆ ఇద్దరు సిఐడిల్లో ఒకడు బండి మీద కూరగాయలు అమ్ముతున్నట్టు నటిస్తూ ప్రతి వీధిలోనూ నా మనుషుల కోసం గాలిస్తున్నాడు. ముందు రాస్కెళ్ళి ఫినిష్ చేయండి. ఓకే, చూస్తారుగా ఈ పీకే రాజు ప్రతిభ. தக்காளி உருளைக்கிழங்கு வெண்டைக்காய், தக்காளி உருளைக்கிழங்கு வெண்டைக்காய், தக்காளி. சார் வாங்க, என்ன வேணும்? தக்காளியா உருளைக்கிழங்கா கத்திரிக்காவா? இந்த அட்ரஸ் கொஞ்சம் சொல்லுங்க. அட்ரஸா? இப்படி நேரா போ.
அங்க லெஃப்ட்ல திரும்ப, மறுபடியும் ரைட்ல திரும்ப, லெஃப்ட்ல திரும்ப. ஒரு பெரிய கோயில் வரும், அந்த கோயில் பக்கத்துல தான் அட்ரஸ். சரியா? சரி. சார் போனி பண்றது சாவுகிறாக்கே இருக்கிய. தக்காளி வெண்டைக்காய் உருளைக்கிழங்கு, தக்காளி வெண்டைக்காய். సార్ ఆ బాంబు ఎప్పుడు పెళ్తుంది? 30 seconds. He will be finished. தக்காளி உருளைக்கிழங்கு கத்திரிக்காய், தக்காளி வெண்டைக்காய் கத்திரிக்காய், தக்காளி கத்திரிக்காய் அவரைக்காய், தக்காளி வெண்டைக்காய் அவரைக்காய் பாவக்காய். హలో వాసు గారు, తక్కాలి. ఎక్కడికి వెళ్తున్నారండి? కూరగాయల మార్కెట్ కి. కూరగాయల మార్కెట్ కా? దేనికి? కూరగాయలు కొనడానికా? అవును. బాలేవారండి, నాతో కూరగాయల బిజినెస్ స్టార్ట్ చేయించి మీరు బయటకు వెళ్ళుకుంటే నా బిజినెస్ ఏమైపోవాలి? అది కాదండి, మీ దగ్గర ఎప్పుడు కూరగాయలు కొంటున్నా మీరు డబ్బు తీసుకోండి. నేను ఊరికే ఇవ్వకూడదా? అంత బాగోదు. అందుకనే మీరు బయటకు వెళ్ళుకుంటారు. రండి. డబ్బు తీసుకుంటేనే. ఓకే, మీ తృప్తి కోసం నేను మార్కెట్ ప్రైస్ తీసుకుంటాను. రండి. సమయానికి మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది. మీరే కానీ రాకపోతే. చచ్చా, అంత మాట అనకండి. గాడ్ ఇస్ గ్రేట్. రండి. నువ్వు ఈ పాటికే వాళ్ళని చంపేసి ఉంటావు అనుకున్నాను. నా బిజినెస్ ఎక్కడిదక్కడ నిలిచిపోయింది. ఓకే మిస్టర్ కోకో, 30 ఏళ్ల నా సర్వీస్ లో ఇదే నా మొదటి ఫెయిల్యూర్. 24 గంటల్లో వాళ్ళని నరకానికి పంపుతా. ఈసారి కూడా ఆ కడప స్పెషల్ కూరగాయల బాంబేనా? నో, ఈసారి ట్రాన్సిస్టర్ లో బాంబు పెడతా. మీ మద్రాసులో ఒక మ్యూజిక్ డైరెక్టర్ మీద ఎవరో ఇలాగే అటాక్ చేశారు. ఐ ఫాలో దట్. ఐ విల్ మీట్ యూ ఆఫ్టర్ మై సక్సెస్ఫుల్ ఆపరేషన్. రేడియో వెంటనే పేలిపోతుందా? రేడియోలో ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ కనెక్షన్ ఇచ్చాను, అది నొక్కగానే పేలిపోతుంది. వెరీ గుడ్ ఐడియా సార్. ఏమిట్రా వాడు స్విచ్ నొక్కకుండా ఇలాగే వస్తున్నాడు? అదే నాకు అర్థం కావట్లేదు సార్. నా దగ్గర ఒక కొత్త రేడియో ఉంది, నాకు డబ్బు చాలా అవసరం. సెకండ్ గా ఇచ్చేస్తాను, తీసుకోండి సార్. ఎందుకు సార్ భయపడుతున్నారు? వేరే పని చేయదు, పని చేస్తాను. ఆన్ చేసి చూపిస్తాను, ఆన్ చేసి చూపిస్తాను. జనరల్ పాటలు మీరు కోరిన పాటలు వస్తాయి. తీసుకోండి సార్, పని చేస్తాను సార్. నాకు డబ్బు చాలా అవసరం సార్. ముందు డబ్బు ఇచ్చి రేడియో తీసుకోండి సార్. అవును సార్, తీసుకోండి ప్లీజ్. ఇదిగో డబ్బు, స్విచ్ మాత్రం నాకు. డ్రైవర్ పోనీ. తమాషగా ఉందే, అంత భయపడుతున్నాడు ఏంటి? టాక్సీ